టీడీపీ గూండాలు రెచ్చిపోయారు. వైఎస్ఆర్సీపీ నేత శివరామరెడ్డిపై కత్తులతో టీడీపీ గూండాలు దాడి చేశారు. శివరామరెడ్డికి తీవ్రంగా గాయాలయ్యాయి. శివరామరెడ్డిని హాస్పిటల్కి తరలించారు. ఎమ్మెల్యే అఖిలప్రియ అనుచరుడు నిఖిల్ శివరామరెడ్డిపై దాడి చేశాడు. హాస్పిటల్లో చికిత్స పొందుతున్న శివరామరెడ్డిని భూమా కిషోర్ రెడ్డి పరామర్శించారు. ఎంత దారుణమైన పరిస్థితుల్లో ఆర్లగడ్డ పోతుందంటే ఈరోజు ఎమ్మెల్యేకి కానీ ఆయన భర్తకు కానీ ఎవరైనా మాట వినకపోతే వైఎస్ఆర్సీపీ నాయకులని బెదిరియడము, ఈరోజు ఈ సంఘటన జరగడానికి ముఖ్య కారణము ఆయనని డబ్బులు డిమాండ్ చేయడము, ఆయన ఆస్తులు రాసిమని చెప్పి క్రషర్ ప్లాంట్లు కానీ ఇవన్నీ రాయమని చెప్పి ఈరోజు ఆయన ఒక వైసీపీ సర్పంచ్, ఆయనకి ఈరోజు ఈ పరిస్థితి. ఆస్తులు రాసియకపోతే లాస్ట్కి చంపే పరిస్థితికి వస్తున్నారు. ఎంత దారుణంగా తయారైంది. దాదాపు సంవత్సరంన్నర అవుతుంది ఆయన డబ్బులు డిమాండ్ చేస్తూనే ఉన్నారు. ఒకటి ఫస్ట్ అతని వేరోస్ గోడౌన్స్లో టొబాకో తెచ్చుకుంటామంటే ఆ రోజు డబ్బులు డిమాండ్ చేయడం జరిగింది. ఆ రోజు ఆయన ఇవ్వలేదు, ఎక్కడే కానీ కాంప్రమైజ్ కాలేదు. తర్వాత క్రషర్ రాసిమన్నా ఆయన ఎక్కడే కానీ కాంప్రమైజ్ కాలేదు. తన పోరాటం తను చేస్తూనే ఉన్నాడు, లీగల్గా కానీ ఇంకో విధంగా కానీ. ఈరోజు అవన్నీ కూడా ఇతనికి న్యాయపరంగా ఇతను అన్నింటిలో స్ట్రాంగ్గా ఉన్నాడని చెప్పి లాస్ట్కి అతన్ని హతమార్చాలని చెప్పేసి ఈరోజు ఇంతకి దిగజారే పరిస్థితి. మాజీ ముఖ్యమంత్రి